నమస్కారం. విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం. అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు. మీరు పరిశోధన చేస్తున్న కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. యునైటెడ్ హెల్త్ గ్రూప్, టికర్ UNH. ఈ సమీక్ష మే 19, 2025 నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ యునైటెడ్ హెల్త్ గ్రూప్ INC ఉపవర్గానికి చెందినది. మెడ్స్ట్రాక్ 18 సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో 2. ఉపవర్గానికి సగటు స్కోరు 2.5 పాయింట్లు. మీరు దానిని విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్కి సగటు రేటింగ్ 1.9 పాయింట్లు అని మీరు చూడవచ్చు. 2- పాయింటర్ రేటింగ్కు వ్యతిరేకంగా యునైటెడ్ హెల్త్ గ్రూప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. యునైటెడ్ హెల్త్ గ్రూప్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల స్టాక్స్ చూస్తాము. యునైటెడ్ హెల్త్ గ్రూప్ -43.2% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా -21.5%. ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యునైటెడ్ హెల్త్ గ్రూప్ మొత్తం $264.82 బిలియన్. $515 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం. యునైటెడ్ హెల్త్ గ్రూప్ 51.383% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు. కంపెనీ పుస్తక విలువ $95.1 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క పుస్తక విలువ $229 బిలియన్లు. యునైటెడ్ హెల్త్ గ్రూప్ INC 41.468% ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. యునైటెడ్ హెల్త్ గ్రూప్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 51.383%. పుస్తకం విలువ 41.468%. ఇది మార్కెట్ విలువ వాటా కంటే 19% తక్కువ. మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది -1. అధ్యయనంలో ఉన్న కంపెనీ 81.76 బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది. ఈక్విటీలో పుస్తక విలువకు రుణం 86%. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల అంచనా ఆమోదించదగినది 0 పాయింట్లు. కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి 13.6 ఉపవర్గం యొక్క సగటుతో. ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే 12% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1 పాయింట్. గత 12 నెలల లాభం $22,108 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు $24,451 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత సమయంలో కంటే 10.6% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.6. ఉపవర్గం యొక్క సగటు 0.5. ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే 20% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది -0.5 పాయింట్లు.
గత 12 నెలల ఆదాయం 410,090 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం 449,390 మిలియన్లుగా అంచనా వేయబడింది. మరియు ఇది ఇప్పుడు కంటే 10% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గం యొక్క సగటు 3.6%తో ఉపాంతత 5.4%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 1.8%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 57.361%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 12% ఎక్కువ. మరియు ఈ వాస్తవం కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ధర యొక్క అసమతుల్యతను చూపుతుంది. అనాయిట్ హెల్త్ గ్రూప్ ఐఎన్సి తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $662,000 సమానం. మరియు ఉపవర్గానికి $739,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 10.4%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం 53,000. ఉపవర్గంలో సగటు 54,000. మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం 2%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా $1,025,000. ఉపవర్గం $1,506,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 47%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది 0 పాయింట్లు. విక్రయ లావాదేవీల పరిమాణం 1% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 1.4%. ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 20% స్థాయిని చూపుతుంది. అనాయిట్ హెల్త్ గ్రూప్ ఐఎన్సి. ఉపవర్గంలో RSI స్థాయి 14, 34%. సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువ విలువైనవి. అనాయిట్ హెల్త్ గ్రూప్ ఐఎన్సి. కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు $292. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $414. వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన డైనమిక్స్ సుమారు 42%. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ప్రస్తుత సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. సంస్థ యొక్క అంచనా ఫలితంగా యునైటెడ్ హెల్త్ గ్రూప్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్.